నువ్వు అవసరానికి ఎక్కువ పెట్టి అమ్మేయాల్సి కొన్నా వస్తుంది. 3-4 ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని కొన్నా ఉమ్, మీ ఉమ్, దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి ఇంకో 5 ఏళ్ళలో వెయిట్ చేస్తే ఉమ్, దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ అప్రిసియేషన్. అవును, అవును. అట్లా కాకుండా మీరు లోన్ తీసుకొచ్చుకొని లేకపోతే అప్పులు తీసుకొచ్చుకొని Sure. మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చి వాల్యూ డౌన్ అయింది అనుకోండి, ఆ. అప్పుడు ఇంట్రెస్ట్లు కట్టడానికి అమ్మేయాల్సి ఇంట్రెస్ట్లు వస్తుంది. కట్టడానికి లేకపోతే మీ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉమ్, అప్పుడేమో వాళ్ళ రూపాయి ప్రాపర్టీని మళ్ళీ మీరు ఉమ్, 100 రూపాయకో పావులాకో 70 పైసలకు అమ్ముకోవాలి. ఉమ్, ఉమ్. దట్స్ వేర్ యూ గో రాంగ్. కానీ అంటే ఇక్కడ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా డల్ గా ఉంది, ఒక ఫ్రీజ్డ్ మోడ్ లో ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. ఇటువంటి చర్చలు బాగా జరుగుతున్నాయి. సో అలాంటి టైంలో మరి మీరు సాహసం చేసినట్టుగానే అనుకోవచ్చు దీన్ని. నాకైతే బ్రహ్మాండంగా ఉంది. అవునా? ఎందుకంటే మెయిన్ బిజినెస్లో కావాల్సింది ఏంటంటే కేశవ్ గారు, ఒక మనిషి మీద ట్రస్ట్. దట్టు ఎవరైతే రన్ చేస్తున్నారో వాడి మీద ట్రస్ట్ కావాలి ముందు. అవును. జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ నేను చేసే దాంట్లో ఒక బస్కి లేకపోతే ఒక కార్కి ఒక 4 చక్రాలు ఉన్నట్టు, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి అని అంటే 4 పిల్లర్స్ ఉన్నట్టు, మా దాంట్లో కూడా 4 ఉంటారు. డబ్బులు పెట్టేవాళ్ళం డెవలపర్స్ అనుకోండి, ఓకే. రెండోది కొనుక్కునే కస్టమర్, ఓకే, మూడోది వచ్చేసేసి ఏజెంట్స్. ఓకే. మనకి ఇక్కడ దాదాపుగా కేబీపీలో ఇప్పుడు 1000 ఏజెంట్స్ ఉన్నారు ఈ రోజున. ఓకే. దగ్గరగా మనకి విత్ ఇన్ నో టైం అంటే 3 months పీరియడ్లోనే దాదాపుగా మనకు ఒక 1000 ఏజెంట్స్ని మనం వీఆర్ ఏబుల్ టు రిక్రూట్. ఓకే. ఓకే. అంటే హైదరాబాద్ మార్కెట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది, బెంగళూరు మార్కెట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది, అండ్ ఇక్కడ మన లోకల్ మార్కెట్ అమరావతి మార్కెట్ ఆర్ గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ మార్కెట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది. అక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్లోను బెంగళూరులోను డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. కస్టమర్ని మీరు డైరెక్ట్ పట్టుకోవచ్చు, డైరెక్ట్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ కంప్లీట్ ఏజెంట్ మార్కెట్. ఓకే. ఏజెంట్స్ని కాదని, సో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటేనే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏజెంట్స్తో వాళ్ళ కస్టమర్స్కి. అంటే ఇప్పుడు 4 ఎవరనంటే ఒకళ్ళు రైతులండి అమ్మేవాళ్ళు, ఒకళ్ళు నేను కొనేవాడిని, తర్వాత ఏజెంట్స్, అండ్ 4 వాళ్ళు కస్టమర్స్. ఇదే 4 చక్రాలు బిజినెస్కి.